సార్ నమస్కారం సార్. మా బాధ మీరు అందరూ ఆలోచించాలి సార్. ఏంటంటే ఇది చంద్రబాబు కాలనీ అండి. చంద్రబాబు కాలనీలే ఏంది, మేము దోగరాల 18 సంవత్సరాల నుంచి ఉన్నాము. దోగరాల 18 సంవత్సరాల నుంచి ఉన్నాము. మా డబ్బులు మేము కట్టనే ఉన్నాము. కట్టి అయిపోయింది కూడా. మేము బ్యాంకే కడిగిపోయి మా కొత్త లోన్ ఇవ్వాలంటే బ్యాంక్ ఇవ్వాలన్నారు. అదిగో పేపర్లు వచ్చింది ఇంకేమో. మేము బ్యాంకే కాడికి వెళ్ళాం. బ్యాంకే కాడికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, మా డబ్బులు 4,36,000 ఉండాలా పొదుపు డబ్బులు. ఏందని మా పొదుపు డబ్బులు అంటే పొదుపు డబ్బులు ఏం వడ్డీ కింద చెల్లేసుకున్నామన్నారు. మా పొదుపు డబ్బులు వడ్డీ కింద మీరు ఎక్కడ చెల్లేసుకుంటారండి? మరి ఇన్ని నెలలు అయినా కూడా మాకు నోటీసు ఇవ్వలేదని చెప్పండి. మాకు బ్యాంక్ వాళ్ళు మాకు నోటీసు పంపించకుండా, మాకు ఫోన్ చేయకుండా ఏంది మమ్మల్ని అందరూ మోసం చేశారు. మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్ళాము. మేము బ్యాంకే కాడికి వెళ్ళాము. మా పొదుపు డబ్బులు 4,36,000 ఉండాలా. వడ్డీ కింద వాళ్ళు జమ వేసుకున్నారంటే బ్యాంక్ వాళ్ళు వడ్డీ కింద జమ వేసుకుంటే అదేం సార్ మా డబ్బులు మీరు జమ వేసుకునేదంటే మీరు కట్టలేదమ్మా అన్నారు. మేము ఎందుకు కట్టలేదని మా డోకలు అయిపోయి 11 నెలలు అవుతుంది. కొత్త డబ్బుల కోసం మేము ఎదురు చూస్తున్నాం. మాకు ఎందుకు ఇదంటే లేదమ్మా ఇంత మీరు బాకీ ఉన్నది 7,75,000 కట్టాలంట. మా డబ్బులు వాళ్ళు బ్యాంకులో వడ్డీ కింద చెల్లేసుకొని ఇంత తిరిగి మేము కట్టాలంట. మేము 14 లక్షలు అప్పుబడి ఉన్నాము సార్. అందుకని చెప్పండి మేము ప్రజల్ని నమ్ముతున్నాము. మేము కలెక్టర్ గారికి పోయాము. మేడం గారు ఏమనింది, మేము తీసుకుంటామని చెప్పన్నారు. సిఐ గారి దగ్గరికి పోయాము. పొద్దున పోతే సాయంత్రం పోతే పొద్దున మేము ప్రతి ఒక్కరి గారికి పోయాము. మున్సిపల్ ఆఫీస్ గారికి పోయాము. వెళ్ళి బాబాపేట పీరువాళ్ళు ఉన్నారు. పీరువాళ్ళ సార్ గారికి వెళ్ళాము. మేము ప్రతి ఒక్క సార్ దగ్గర తిరిగాము సార్. మాకు న్యాయం జరగలేదు సార్.